గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం లాస్ట్ క్లాస్లో 14th లెసన్ లాల్చీ ప్యారే లాల్ కొంతవరకు చెప్పుకున్నాం కదా. ఈరోజు అది రివిజన్ చేసుకుంటూ మిగిలిన లెసన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా మనం, అదొకసారి చెప్తాను, తర్వాత మిగిలిన లెసన్ చెప్తాను. చూడండి, బహుత్ పురాణి బాత్ హై అంటే చాలా రోజుల క్రితము, పూర్వకాలము నాటి ఒక విషయం. అంటే ఏంటది? ఈ గుప్త రాజాओं के राज्य में एक प्रसिद्ध लालची था. గుప్త రాజుల కాలంలో ఒక పిసినారివాడు ఉండేవాడంట. లాల్చీ అంటే పిసినారివాడు అని చెప్పుకున్నాం కదా, ఉండేవాడంట. ఉస్కా నామ్ ప్యారే లాల్ తా. అతని యొక్క పేరు ఏంటంట? ప్యారే లాల్ అంట. ఒక చప్పల్ తక్ నహీ పహనతా తా. అతను అంతటి పిసినారివాడు అంటే కనీసం కాళ్ళకి జోడు కూడా వేసుకునేవాడు కాదంట. అంత పిసినారివాడు అంటే ఆ జోళ్ళు ఎక్కడ అరిగిపోతాయి అని చెప్పి అంత పిసినారంగా ఉండేవాడంట. వహ ఏకు గప్పీత. అతను ఒక గప్పి అంటే ఏంటి? అబద్ధాలు ఆడేవాడిని గప్పి అంటారు. ఒక అబద్ధపు మాటలు ఆడేవాడు అనమాట. ఏకు ప్యాలా दूध पीता था. लोगों से कहता था कि उसने एक शेर दूध पिया है. అతను ప్రజలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో ప్రజలతో కూడా నేను చెప్పేవాడంట, ఒక గ్లాస్ పాలు తాగి నేను షేర్ పాలు తాగానని చెప్పేవాడంట. ముజే బహుత్ కమానేకి ఇచ్చాది. అతనికి చాలా డబ్బు సంపాదించాలని ఆశగా ఉండేదంట, చాలా కోరికగా ఉండేదన్నమాట. ఉస్నే ఏక్ సప్తాహ్ తక్ ఏక్ దేవతకి పూజకి. అతను ఒక దేవతని ఒక వారం రోజులు పూజించాడంట. దేవత ప్రసన్న హువా. ఆ దేవత కూడా సంతోషించి ప్రత్యక్షమైంది. उसने प्यारा लाल से कहा, मांगो तुम्हें क्या चाहिए. ఆ దేవత ఏమనుకున్నదంట, నీకు ఏం కావాలో అడుగు, నేను నీకు కావాల్సింది ఇస్తానని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ప్యారా లాల్ ने कहा, मैं जिसे भी छू लूं वह सोना बन जाए. నేను దేన్నైతే ముట్టుకుంటానో అది బంగారం అయిపోవాలని చెప్పి అడగడం జరిగిందంట. దేవతనే కహా ఠీక్ హై. దేవత ఏమన్నమాట, అయితే సరే అలాగే నువ్వు ఏది ముట్టుకుంటారు బంగారం అయిపోద్దని చెప్పి వరాన్ని ప్యారే లాల్కి ఇవ్వడం జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దానివల్ల ఏం నష్టాలు జరిగిందో ఏం జరిగిందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఇక్కడ నుంచి నేను చదువుతాను, ఒకసారి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. प्यारा लाल बहुत खुश था. उसे प्यास लगी. उसने पानी का लोटा हाथ में लिया. पानी समेत लोटा सोने का बन गया. और जिस किसी को छूता वह सोने का बन जाता. पहले पहलू से यह सब अच्छा लगा. उसने प्यार से अपने पुत्र को छुआ. वह भी सोने का बन गया. वह परेशान हुआ. वह रोने लगा. भूख और प्यास से उसकी हालत खराब हो रही थी. प्यारे लाल ने फिर देवता की पूजा की. देवता ने कहा, अब क्या चाहिए? प्यारे लाल ने रोते हुए कहा, मुझे सोना नहीं चाहिए, मेरा पुत्र मुझे चाहिए, जीवन में शांति चाहिए, सोना नहीं. देवता ने प्रसन्न होकर उसकी इच्छा पूरी की. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్యారే లాల్ బహుత్ ఖుష్ థా. ఈ ప్యారే లాల్ వరం ఇచ్చాడు కదా దేవత, ఏమని ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోద్దని. ఆ వరం పొందగానే చాలా సంతోషించాడనమాట. ఉసే ప్యాస్ లగి, చాలా సంతోషించాడు. తర్వాత ఏమైంది, అతనికి దాహం వేసిందండి ప్యారే లాల్. ఉస్నే పానీ కా లోటా హాత్ మే లియా. ఆ వాటర్తో నిండి ఉన్న గ్లాసుని చేతితో పట్టుకున్నాడంట. పట్టుకోగానే ఏమైంది, పానీ సే సమేత్ లోటా సోనే కా బన్ గయా. ఆ నీటితో పాటు ఆ గ్లాసు కూడా మొత్తం బంగారం అయిపోయిందంట. కిసీకో చూతా వా సోనా కా బన్ జాతా. అతను దేనినైనా ముట్టుకున్నా సరే అది బంగారం అయిపోతుందంట. పహలే పహలు సే యహ్ సబ్ అచ్చా లగా. మొదట్లో అతనికి చాలా బాగా నచ్చిందంట. అతను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది, బాగుందని చెప్పి చాలా బాగా అనిపించింది తనకి. ఉస్నే ప్యార్ సే అప్పుడు పుత్రుకో చువా. అతను ఒక రోజు ఏం చేశాడంట, చాలా ప్రేమగా తన యొక్క కుమారుడిని ముట్టుకున్నాడంట. తన కొడుకంటే అతనికి చాలా ఇష్టం. ఒక కొడుకు ఉన్నాడనమాట అతనికి, ప్యారే లాల్. ఆ కొడుకుని ముట్టుకోగానే ఏమైంది, వహీ సోనాకా బన్ గయా. ఆ కొడుకు కూడా బంగారం అయిపోయాడంట. వహ పరేషాన్ హువా. అతను చాలా విచారించి కంగారు పడ్డాడనమాట ప్యారే లాల్. వహో రోనే లగా. ఇంకా ఏడవడం మొదలు పెట్టాడంట.
भूख और प्यास से उसकी हालत खराब हो रही थी। దానికి తోడు ఇతనికి ఏమైంది, ఏమన్నా తిందామన్నా పళ్ళు ముట్టుకున్నా భోజనం ముట్టుకున్నా ఏది ముట్టుకున్నా సరే బంగారం అయిపోతుందంట. దాంతో ఇతనికి ఏమైంది, ఆకలి తర్వాత దాహం వేస్తూ చాలా బలహీనం అయిపోయాడంట. అతని యొక్క ఆరోగ్యం కూడా చాలా క్షీణించిందన్నమాట తిండి తినకపోవడం వల్ల. ఎందుకంటే ఏది తిందామని ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేశాడు మళ్ళీ ప్యారేలాల్నే ఫిర్ దేవతాకి పూజకి, మళ్ళీ ప్యారేలాలు ఆ దేవతకి పూజ చేశాడు అనమాట. దేవతనే కహా అబ్ క్యా చాహే, దేవత ప్రత్యక్షమయ్యి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని అడగడం జరిగిందన్నమాట. ప్యారేలాల్ని రోతే హుయే కహా, ప్యారేలాలు ఏడుస్తూ చెప్పాడంటే ఏమని, ముజే సోనా నహీ చాహే, నాకు బంగారం వద్దు, మేరా పుత్ర ముజే చాహే, నాకు నా కుమారుడు కావాలి అని చెప్పి అనడం జరిగింది మాట ఏడుస్తూ. జీవన్ మే శాంతి చాహే సోనా నహీ, జీవితంలో నాకు శాంతి కావాలి, ఈ బంగారం వద్దు అని చెప్పి అనడం జరిగింది. ఈ బంగారం ముట్టుకోవడం వల్ల, బంగారం అవ్వడం వల్ల ఇతను ఏం కోల్పోయాడు, కొడుకుని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఇంకా తన యొక్క శాంతిని కూడా కోల్పోయాడు. మనశ్శాంతి అన్నదే లేదు మాట. ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది, తినడానికి లేదు, ఏమీ లేదు. చాలా కష్టపడ్డాడు కదా. అంటే మనము కోరికలు కూడా అత్యాశకి పోకూడదు కదా, అంత పిసినారదనంగానే ఉండకూడదు, అత్యాశకు కూడా పోకూడదు. దానివల్ల ఏమవుతుంది, మనకే నష్టం అన్నది జరుగుతుంది. చూడండి ఇంకా ఏమి చేయడం, ఇక్కడ నాకు బంగారం వద్దు, ఏమొద్దు, నా కొడుకు నాకు కావాలి, నాకు శాంతి కావాలి అని చెప్పి అడగడం జరిగింది కదా దేవతని. దేవత మే ప్రసన్న భోకాలు ఉస్కి ఇచ్చా పూరికి, దేవత అతని యొక్క కోరికని పూర్తి చేసింది. అంటే నాకు బంగారం వద్దు, నాకు కొడుకు కావాలని, నాకు శాంతి కావాలని చెప్పి అడిగాడు కదా. అప్పుడు తను దేన్ని ముట్టుకున్న బంగారం అయిపోతుంది కదా, అది ఆ వరం ఇంకా మళ్ళీ వెనక్కి తీసేసుకోవడం జరిగిందన్నమాట. అప్పుడు ఏమైంది, మళ్ళీ ఎక్కడ అన్నీ మామూలుగా అవ్వడం జరిగింది. తన పుత్రుడు తనకి లభించాడు. దానివల్ల తనకి మనశ్శాంతి కలిగింది కదా. ఇక్కడ మనము ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం చూడండి. పురాణి అంటే పాతది, నయి అంటే కొత్తది. తర్వాత ప్రసన్న అంటే ప్రసన్నంగా ఉండడం, అంటే సంతోషంగా ఉండడం. అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవడం అంటే దుఃఖంగా ఉండడం, బాధపడడం, ఇటువన్నీ అప్రసన్నంగా ఉండడం. ప్రసన్న అంటే సంతోషంగా ఉండడం, దాన్ని ప్రసన్న అంటారు. తర్వాత శాంతి అంటే మనశ్శాంతిగా ఉండడం, కూల్గా ఉండడం, ఏ కంగారు పడకుండా గొడవ చేయకుండా ఉండడాన్ని మనం శాంతి అంటారు. అశాంతి అంటే మనశ్శాంతి లేకుండా ఉండడం, కంగారుగా ఉండడం, గొడవ పడడం, ఇటువంటివన్నీ అశాంతి అంటారు. తర్వాత అచ్చా అంటే ఏంటి, మంచి. బురా అంటే చెడు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. విలోమ శబ్దం లిఖియా అని ఇచ్చారు ఇక్కడ చూడండి. ఫస్ట్ పురాణి అంటే పాతది, నయి అంటే కొత్తది. ప్రసన్న అంటే ప్రసన్న అంటే సంతోషంగా ఉండడం. అప్రసన్న అంటే సంతోషంగా లేకపోవడం. శాంతి అంటే శాంతంగా ఉండడం. అశాంతి అంటే అల్లర్లు అవి జరుగుతుంటాయి కదా, అప్పుడు అది అశాంతి అంటారు. అచ్చా అంటే మంచిది, బురా అంటే చెడు. మనము ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇందులో మన క్లాస్లో మనము మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు ఆపోజిట్ వర్డ్స్ మిగిలిన లెసన్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం.